శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. స్వధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా సింహరాశి వారికి ఈ మార్చి నెల 2024 ఎలా ఉండబోతోంది అనేది ఇప్పుడు చూద్దాము. సింహరాశి అంటే మఘా నక్షత్రం 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 4 పాదాలు, ఉత్తర 1వ పాదం, అదృష్ట సంఖ్య 1, ఆది మంగళ బుధవారాలు సింహరాశి వారికి యోగదాయకంగా ఉంటాయి. ఇక గ్రహ సంచార రీత్యా సింహరాశి వారికి నవమ స్థానంలో బృహస్పతి అద్భుతంగా ఉంటాడు. నవమ స్థాన బృహస్పతియే మీకు చాలా బలాన్ని ఇస్తున్నాడు, అది మీరు గుర్తుపెట్టుకోండి. సప్తమ స్థానంలో శనైశ్చరుడు పర్వాలేదన్నట్టుగా ఉంటాడు. అలాగే అష్టమ స్థానంలో రాహువు అప్రమత్తంగా ఉండాలి, ప్రయాణాలు బాగా ఉంటాయి. అలాగే మినుములు దానం చేయటం మంచిది. కేతువు ద్వితీయ స్థానంలో ఉన్నాడు కాబట్టి మాట విషయంలో పొదుపు పాటించండి. అంటే సింహరాశి వారికి గురువు మాత్రం శుభంగా ఉన్నాడు. ఇక కుజుడు మార్చి 15వ తేదీ వరకు, అలాగే బుధుడు మార్చి నెల 25వ తేదీ వరకు శుభమైన ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నారు. ఇక మార్చి 31 నుండి శుక్రుడు అర్ధశుభుడిగా కొన్ని ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నాడు. సింహరాశి వారికి కొంత చేపట్టినటువంటి పనులు పట్టుదలతో పూనుకుంటే ఈ మాసం ఆరంభంలోనే వాటిని పూర్తి చేస్తారు. ముఖ్యమైనటువంటి విషయముల యందు ఆటంకములు ఎదురు కాకుండా ముందు చూపుతో వ్యవహరించండి. స్థానచలన సూచనలు ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి అధికంగా ఉన్నాయి. వ్యాపారపరంగా లాభాలు, ఉద్యోగపరంగా అధికారులతో పెద్దలతో సంయమనం అనేటువంటిది పాటించాల్సి ఉంటుంది. ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా పర్వాలేదన్నట్టుగానే ఉంటుంది. క్రమంగా అనుకూలత ఏర్పడవచ్చు. అలాగే మిశ్రమమైనటువంటి గ్రహస్థితి కారణంగా వృత్తిపరంగా ఉద్యోగపరంగా అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు విన్నప్పటికీ అక్కడ కూడా శ్రమ అనేటువంటిది మాత్రం తప్పకుండా ఉంటుంది. అయితే ఒకటి చెప్పడం మాత్రం సింహరాశి వారికి చాలా అవసరం. ఏమిటంటే బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటిని సకాలంలో పూర్తి చేయండి. మిత్రుల ద్వారా కొన్ని పనులను చక్కగా పూర్తి చేసుకోగలుగుతారు. రాజకీయ నాయకులు కృషి చేస్తే విశేషమైనటువంటి గుర్తింపు ప్రతిఫలము కూడా కలిసి వస్తాయి. ఎవ్వరితో కూడా వివాదాలకు దిగకండి. కుటుంబ పరంగా బాధ్యతలు అనేటువంటివి పెరుగుతాయి. అలాగే మార్చి నెల 2వ వారంలో ఆరోగ్యం మీద శ్రద్ధ అనేటువంటిది పెట్టండి. సంతోషించే విషయం కూడా ఒక్కటి ఈ మార్చి నెల 3వ వారంలో కూడా మీరు పొందవచ్చు. అభిష్టాలు సిద్ధించవచ్చు. అప్పగించిన పనులు ఏవైతే ఉన్నాయో వాటిని సమర్థవంతంగా పూర్తి చేయటానికి కూడా కష్టపడండి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకండి. కొన్ని సంఘటనలు నిరుత్సాహపరిచినప్పటికీ కూడా కోలుకుంటారు. కీలక విషయముల యందు అప్రమత్తత అవసరము. ఖర్చులు ఎక్కువైన ప్రయోజనములు తప్పకుండా పొందుతారు. కొన్ని ముఖ్యమైనటువంటి కార్యాలు వెంటనే పూర్తి కాకపోయినా సహనం అనేటువంటిది కోల్పోకండి. ఆరోగ్యంపై శ్రద్ధను కొనసాగించండి. గృహయోగం అనేటువంటిది మీకు తలుపు తట్టబోతోంది కాబట్టి ఏదైనా ఇల్లు కొనుక్కోదలుచుకున్నటువంటి వారు ఇప్పుడే ఆ ఇంటికి అడ్వాన్సులు ఇవ్వటం లాంటివి కూడా పెట్టుకుంటే బాగుంటుంది. విద్యార్థులకు చదువు మీద శ్రద్ధ తగ్గి ఇతర విషయముల మీద ఆసక్తి పెరిగే ఆస్కారం అధికంగా ఉంది కాబట్టి కొంత దృష్టి పెట్టుకోండి. అలాగే మార్చి నెల 4వ వారంలో కొంత వాహన ప్రమాదానికి సంబంధించిన ఒక సూచన కనిపిస్తూ ఉన్నది. ఆంతరంగిక చర్చలు ఫలించవచ్చు కాబట్టి చిన్న చిన్న విషయముల యందు జాగ్రత్తగా ఉండటం అనేటువంటిది మీకు చెప్పుకోదగినటువంటి సూచన. సింహరాశి వారు పరిహారాల విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా సింహరాశి వారికి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం మంచిది. శనివారం నాడు శనైశ్వరుడికి తైలాభిషేకం చేయించడం, ఆంజనేయ పూజ కూడా మంచిది. మంగళవారం సుబ్రహ్మణ్య దర్శనం చేసుకోండి. ఆదివారం ఖచ్చితంగా ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణాదులు చేయండి.
అలాగే వీలున్నప్పుడల్లా రామనామ జపం చేయడం అనేటువంటిది మంచిది. సింహరాశి వారు శ్రీ దత్త శరణం మమ అనే నామాన్ని వీలున్నంతగా ఎక్కువగా జపించడం వల్ల ఇంకా మంచి ఫలితాలు మరిన్ని కూడా కలుగుతాయి. వ్యక్తిగత జాతకం చెప్పించుకోదలిచిన వారు నన్ను సంప్రదిస్తే తప్పకుండా చెప్పడం జరుగుతుంది. కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంటే నాతో మాట్లాడవచ్చు. మరల వచ్చే మాసం కలుసుకుందాము. అంతవరకు సెలవు. స్వస్తి.